హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ అండ్ టర్నింగ్ పాయింట్ ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ కడప. ఈ యొక్క వీడియోలో మనం ఆల్ అబౌట్ న్యూ ఇయర్ ఫెస్టివల్స్, భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో న్యూ ఇయర్ ఫెస్టివల్స్ను ఏ పేరుతో పిలుచుకుంటారు, ఇవన్నీ కూడా మనకు రాబోయే రైల్వే ఎగ్జామినేషన్స్ అయితేనేమి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్స్ అయితేనేమి, బ్యాంక్ ఎగ్జామ్స్ అయితేనేమి, మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు పోటీ పరీక్ష ఏదైనా కంపల్సరీగా మనకు ఇక్కడి నుంచి బిట్లు పడే అవకాశం ఉంటుందన్నమాట. మరి వీటిని చాలా సులభంగా, దీనికి ఏమన్నా షార్ట్ కోడ్, ఏ కోడ్ ఉపయోగించి మనం ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ యొక్క ఫెస్టివల్స్ ఏమున్నాయి ఒకసారి చూద్దాం. ఫెస్టివల్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, పేర్లు కొత్తదనంతో ఉంటాయి. అయినా కూడా మీరు ఒక్కసారి చదివి దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అనేది నేను చెప్తే దాన్ని మీరు జస్ట్ ఎప్పుడు వచ్చినా కూడా ఇక పేరును ఈజీగా మీరు ఐడెంటిఫై చేసే అవకాశం అయితే ఉంటుంది. మరి ఇక్కడ ఉగాది, పుత్తాండు, విష్ణు, బైసాఖి, పొహెలా బైసాఖ్, బోహాక్ బిహు, నవరే, హిజ్రీ, గుడి పావడ, షిగ్మో లేదా శిశిరోత్సవ, చెట్టి చాంద్, ఆషాదీ బీస్, జూడ్ శీతల్ లేదా జూర్ శీతల్, నౌరోజ్, చోలియో, ఓకే, చైతి చైత, దెన్ బెస్తు వారాస్, లాసూంగ్ అండ్ లోసూంగ్, పనా సంక్రాంతి. వీటిని పేర్లు కొంచెం కఠినంగా ఉన్నాయి కదా, కానీ నేను చెప్పిన కోడ్ ఉపయోగించుకుంటే మీరు చాలా సులభంగా నేర్చుకోవచ్చు. అయితే దీనికి సంబంధించినటువంటి మన దగ్గర మెంటార్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ కాబోతూ ఉంది. మీరు ఏ పోటీ పరీక్ష ప్రిపేర్ అయిందా, ముఖ్యంగా ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్స్, హైకోర్టు ఎగ్జామినేషన్స్, ఎస్ఎస్సి బ్యాంక్ ఎగ్జామినేషన్ సంబంధించి ఈ కోర్స్ కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉత్తమ్స్ అకాడమీ యొక్క లింక్ ఉంది. లింక్ను మీరు క్లిక్ చేసి మనకి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ముఖ్యంగా మనకు జనరల్ అవేర్నెస్లో స్టాటిక్ జీకే, డైలీ కరెంట్ అఫైర్స్, క్లాసెస్, డైలీ ఎగ్జామినేషన్స్ మరియు గ్రాండ్ టెస్ట్లు అప్ టు ఎగ్జామినేషన్ వరకు కూడా మీకు ఉపయోగపడతాయి. దీని యొక్క కాస్ట్ ₹300 మాత్రమే. ఈ యొక్క ఆఫర్ అనేది 15/10/2024 వరకు ఉంటుంది. మీరు యొక్క యాప్లోంచి మీరు కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. 16 నుంచి క్లాస్ స్టార్ట్ అవుతాయి. సో 16 నుంచి ఈ యొక్క ఆఫర్ అనేది ఎండ్ అవుతుంది. సో 15th వరకు మనకు ఆఫర్ ఉంటుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా 8688080802కి మీరు కాల్ చేయండి. ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళు టర్నింగ్ పాయింట్ కడపకు రావచ్చు. ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళు అయితే మాత్రం ఉత్తమ్స్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మరి కమ్ హియర్. సో ఇవన్నీ కూడా న్యూ ఇయర్ ఫెస్టివల్స్. సో మొట్టమొదటిగా మనం చూసిందేమంటే ఇక్కడ ఉగాది ఫెస్టివల్. ఉగాది ఫెస్టివల్ ఇక్కడ చేర్చడం జరిగింది, ఎందుకంటే దాని యొక్క పేరు చూస్తే మనకు ఉండిపోద్ది. ఇక్కడ చూడండి, ఈ యొక్క ఉగాదినే మనం యుగాది అని కూడా అంటాం. ఉగాదిని మనం యుగాది అని కూడా అనడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ యొక్క ఉగాదిలో ఇది ఒక సాంస్క్రిట్ వర్డ్ అనమాట. దిస్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ యుగా ప్లస్ ఆది. యుగా ప్లస్ ఆది. యుగా అంటే న్యూ అని అర్థం, ఆది అంటే బిగినింగ్. సో యుగాది మీన్స్ బిగినింగ్, న్యూ ఇయర్ బిగినింగ్ అని అర్థం. కాబట్టి ఈ యొక్క ఫెస్టివల్ను, ఉగాది ఫెస్టివల్ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మన తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా జరుపుకుంటారని మనకు అందరికీ తెలుసు. దానికి తోడుగా మన పక్క రాష్ట్రం అంటే కర్ణాటకలో కూడా ఉగాది ఫెస్టివల్ను న్యూ ఇయర్ డేగానే వీళ్ళు కూడా జరుపుకుంటారు. ముఖ్యంగా ఈ యొక్క ఉగాది ఫెస్టివల్ అనేది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సో ఈ రెండు రాష్ట్రాలతో పాటుగా కర్ణాటక కూడా ఇంక్లూడ్ అయింది. ఇది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత పుత్తాండు. సో తమిళ్ న్యూ ఇయర్ డే వచ్చినప్పుడు మనం విషయం చెప్పినప్పుడు పుత్తాండు నల్ వాల్తుగల్ అంటాం. తమిళ్ పుత్తాండు నల్ వాల్తుగల్ అంటాం. తమిళ్ పుత్తాండు. జనరల్గా తమిళ్లో పుదు అంటే కొత్త అని అర్థం. అందుకని పుదుచ్చేరి ఉంది, పాండిచ్చేరి, ఓకే, పుదుచ్చేరి, పండ్రొట్టి. కాబట్టి పుదు అంటే కొత్త అని అర్థం. సో పుదు మీన్స్ న్యూ అని అర్థం. పుదు మీన్స్ న్యూ, పుదుచ్చేరి. కాబట్టి పుత్తాండు. సో తమిళ్ పుత్తాండు నల్ వాల్తుగల్ అంటే తమిళ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనం ఏం చెప్తాం, నూతన సంవత్సర తెలుగు శుభాకాంక్షలు చెప్పినట్టుగా ఇలా మనం ఏం చెప్తామంటే పుత్తాండు నల్ వాల్తుగల్ అంటాం. కాబట్టి పుత్తాండు అనేది తమిళ వర్డ్, పుదు అంటే కొత్త, కాబట్టి ఇక్కడ జరుపుకుంటుంటే తమిళనాడులో జరుపుకుంటారు. సో మర్చిపోలేం కదా, ఉగాది అంటే ఆంధ్ర, తెలంగాణ మరియు కర్ణాటక. పుత్తాండు, పుదు అంటే కొత్త, కాబట్టి ఇది తమిళ వర్డ్, కాబట్టి తమిళనాడు. విష్ణు.
సో విష్ణు ఫెస్టివల్ అనేది మన కేరళలో జరుపుకుంటారు. విష్ణు అంటే ఈక్వల్ అని అర్థం. విష్ణు అంటే ఈక్వల్. కేరళలో అందరూ కూడా ఈక్వాలిటీ ప్రదర్శిస్తారు. అక్కడ పురుషులకు ఎంత ఈక్వాలిటీ ఉంటుందో స్త్రీలకు కూడా అదే ఉంటుంది. అందరూ ఈక్వల్గా ఉంటారు. అక్కడ ప్రతి ఒక్క అమ్మాయి కూడా చదువుకుంటుంది. అక్కడ వివక్ష అనేది ఉండదు, అందరూ సమానమే. కాబట్టి మీరు విష్ణు ఫెస్టివల్ ఎక్కడంటే, విష్ణు అంటే మనకు సాంస్క్రిట్లో విష్ణు మీన్స్ ఈక్వల్ అని అర్థం. కేరళ రాష్ట్రంలో అందరూ సమానమే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ విష్ణు ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారంటే కేరళ రాష్ట్రం జరుపుకుంటారు. తర్వాత బైసాఖి. సో బైసాఖి ఒక వర్డ్ చాలా చదవడం జరిగిందని. బైసాఖి సిక్కులు బాకులు చాకులు, ఓకే, బాకులు చాకులు, సిక్కులు బాకులు చాకులు తీసుకెళ్తూ ఉంటారు తమ ప్రొడక్షన్ చేసుకోవడానికి. సో మనకు సిక్కు అంటే మనకు గుర్తుకొచ్చేది వాళ్ళ దగ్గర బాకులు ఉంటాయి, చాకులు ఉంటాయని. కాబట్టి బైసాఖిలో బాకు ఉంది, చాకు ఉంది. కాబట్టి బైసాఖి అనేది పంజాబ్ అండ్ హర్యానా యొక్క న్యూ ఇయర్ ఫెస్టివల్. పంజాబ్ అండ్ హర్యానా న్యూ ఇయర్ యొక్క ఫెస్టివల్. తర్వాత పొహేలా బైసాఖి. సో వెస్ట్ బెంగాల్ వాళ్ళు కూడా, వెస్ట్ బెంగాల్ అయితేనేమి బంగ్లాదేశ్లో అయితేనేమి ఎప్పుడు కూడా వీళ్ళు కూడా బాగులతో కత్తులతో పొడుచుకుంటూ అంటారు. అవును కదా. ఇటీవల కాలం మనం చూడడం జరిగింది. బంగ్లాదేశ్లో రాజకీయ అనిశ్చిత ఏర్పడింది. ఆ దేశ ప్రధాని పారిపోయి ఇండియాకు రావడం జరిగింది. అనేక కల్లోలాలు, అనేక మంది పొడుచుకోవడం కూడా జరిగింది. ఇక వెస్ట్ బెంగాల్ అండ్ బంగ్లాదేశ్లో ఎప్పుడు చూసినా గలాటలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి, ఇక పొలిటికల్గా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఇక వెస్ట్ బెంగాల్ వాళ్ళు మరి బంగ్లాదేశ్ వాళ్ళు బాకులతో చాకులతో పొడుచుకుంటూ ఉంటారు. కాబట్టి బైసాఖి అంటే బాకులు చాకులు ఉండేది పంజాబ్ వాళ్ళకు, హర్యానా వాళ్ళకి. కానీ పొహేలా పొడుచుకుంటా అంటారు. దేంతో పొడుచుకుంటా అంటారు? పొహేలా అంటే పొడుసు అని. దేంతో పొడుచుకుంటున్నారు? బాకుతో శాకుతో పొడుచుకుంటారంటే బంగ్లాదేశ్ వాళ్ళు, వెస్ట్ బెంగాల్ వాళ్ళు. కాబట్టి ఇటు గుర్తుపెట్టుకోండి. ఇది బంగ్లాదేశ్ అనేది వేరే దేశం అయినప్పటికీ అడుగుతుంటారు అనమాట. ఇక పొహేలా బైసాఖి అనేది ఈ క్రింద ఏ దేశం జరుపుకుంటారు అంటారనమాట. అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి ఎంత సింపుల్ నేర్చుకున్నామో. సో ఉగాది అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక. పుత్తాండు అంటే కొత్తది కాబట్టి తమిళనాడు. విష్ణు అంటే అందరూ సమానం కాబట్టి కేరళలో అందరూ సమానంగా ఉంటారు. బైసాఖి బాకులు చాకులు ఉండేవాళ్ళు పంజాబ్, హర్యానా. మరి పొహేలా బైసాఖ్ అంటే ఏమంటే పొడుచుకుంటారు. ఎంత పొడుచుకుంటారు అంటే బాకుతో చాకుతో పొడుచుకుంటారు వెస్ట్ బెంగాల్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు. సింపుల్. మర్చిపోతామండి మిత్రమా, మర్చిపో ప్రసక్తి లేదు కదా. ఎస్. తర్వాత బొహాక్ బిహు. ఇక్కడ బిహు. సో బిహు ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీనికి బొహాక్ బిహు అంటే అస్సాం. సో ఇక్కడ బిహు ఫెస్టివల్ కూడా చాలా ఫేమస్ అనమాట. ఈ యొక్క బిహులో 3 రకాల ఫెస్టివల్స్ ఉంటాయి. ఆ 3 రకాల ఫెస్టివల్లో బొహాగ్ బిహు అనేది అస్సాం వాళ్ళ యొక్క న్యూ ఇయర్ ఫెస్టివల్. సో నౌ అంటే న్యూ అని గుర్తుపెట్టుకోండి. మరి ఆర్టికల్ 370 రద్దు అయిన తర్వాత ఈ యొక్క జమ్మూ కాశ్మీర్లో కొత్తగా పర్యాటకరంగా బాగా డెవలప్ అవుతూ ఉంది. కొత్తగా ఆ యొక్క రాష్ట్రం డెవలప్ అవుతూ ఉంది. సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకుంటే నౌరేహ్ ఒరే ఇప్పుడు జమ్మూ కాశ్మీరు న్యూగా ఉంది. కాబట్టి నౌరేహ్, ఓకే, నౌ అంటే కొత్తది. 370 ఆర్టికల్ ఇటీవల కొత్తగా రద్దు చేయడం జరిగింది. అందులో కాశ్మీరు రెచ్చిపోతూ ఉంది బాగా డెవలప్మెంట్లో. ఇక్కడ నౌరేహ్ అంటే కాశ్మీర్ యొక్క న్యూ ఇయర్ ఫెస్టివల్. మరి ఇక్కడ హిజ్రీ అనే ఫెస్టివల్. సో ఈ యొక్క పేరు ఎట్లుందండి? పేరు ముస్లిం ఫెస్టివల్ పండుగలా కనిపించడం లేదా? కాబట్టి హిజ్రీ అంటే ఇస్లామిక్ న్యూ ఇయర్ ఫెస్టివల్. ఇస్లామిక్ న్యూ ఇయర్ అనమాట. హిజ్రీ అనేది ఇస్లామిక్ న్యూ ఇయర్. మరి గుడి పావడ గుడులు ఉండేది ఎక్కడ ఉన్నాయి ఎక్కువ అంటే మనకు జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదండి. మొత్తం 12 లింగాలు ఉన్నాయి. 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఉంది, శ్రీశైలం. మరి ఇక గుడులు ఎక్కువగా ఉన్నది అంటే జ్యోతిర్లింగ గుడులు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర. ఇక్కడ ఏకంగా 12లో 4 ఉన్నాయి. అక్కడ ఏంటంటే భీమశంకర్ జ్యోతిర్లింగ, త్రయంబకేశ్ జ్యోతిర్లింగ, కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ, దెన్ వైద్యనాథ్
జ్యోతిర్లింగ అంటే గుడులు, అంటే జ్యోతిర్లింగ గుడులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర. కాబట్టి గుడులు ఎక్కువ ఉన్నది ఎక్కడంటే మహారాష్ట్ర. ఇక్కడ గుడి పావడ ఎక్కడుందంటే మహారాష్ట్ర అండ్ గోవా యొక్క న్యూ ఇయర్ అనమాట. సో గుడి పావడ అనేది గుడులు ఎక్కువగా ఉన్నది. అంటే ఇక ఏ గుడులు ఇక్కడ జ్యోతిర్లింగ గుడులు ఉన్నది, ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అండి. భీమశంకర్ జ్యోతిర్లింగం, త్రంబకేశ్వర్ జ్యోతిర్లింగం, కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం, వైద్యనాథ్ జ్యోతిర్లింగం. ఇక 4 జ్యోతిర్లింగ గుడులు ఎక్కడ ఉన్నాయంటే మహారాష్ట్రలో ఉన్నాయి. కాబట్టి గుడి పావడ అనే అది మహారాష్ట్ర మరియు గో పక్కన ఉంటుంది కదా, ఆ యొక్క రాష్ట్రాల యొక్క న్యూ ఇయర్ డే. దెన్ షిగ్మో లేదా శిశిరోత్సవ, చూస్తే ఇక్కడ జీవో గో ఉంది కదండి, గోవా అంటే శిశువులందరూ కూడా గోవాకు పోరని తగదగలాడుతున్నారు. ఎందుకంటే బీచ్లు అందమైన ప్రదేశాలు ఉన్నాయి కాబట్టి శిశువుకి చాలా అందంగా హ్యాపీనెస్ ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు శిశువులు. కాబట్టి శిశిరోత్సవ శిశువులందరూ కూడా గోవాకు పోవాలని పోతున్నారు. ఓకే, కాబట్టి షిగ్మో లేదా శిశిరోత్సవ అనేది కొంకణి పీపుల్ ఎక్కడ ఉన్నారు? ఎక్కువగా గోవా రాష్ట్రంలో ఉన్నారు. మరి కర్ణాటకలో ఉన్నటువంటి కొంకణి పీపుల్ కూడా వీళ్ళకు అందరూ కూడా ఇక్కడ న్యూ ఇయర్ ఫెస్టివల్ అనమాట. ఎక్కడికి ముఖ్యంగా ఇక్కడ కొంకణి స్పీకింగ్ పీపుల్ ఉన్నటువంటి గోవా, అదే మాదిరిగా కర్ణాటకలో కూడా కొందరు ఉన్నారండి. కాబట్టి షిగ్మో లేదా శిశిరోత్సవ్ అనేది కొంకణి లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు జరుపుకునే న్యూ ఇయర్ డే. ఎక్కడున్నారు? ఇక్కడ ఎక్కువగా గోవా. ఎవరిని గుర్తుపెట్టుకున్నాం? శిశువులు ఎక్కువగా గోవాకు పోవాలనుకుంటున్నారు. గో పదం అనుకుంటున్నారు. గోవా అండ్ కర్ణాటక. చూసారా ఎంత సింపుల్ నేర్చుకుని ఒకసారి చూద్దామా. బోహాక్ బిహు అనేది అస్సాం యొక్క న్యూ ఇయర్ ఫెస్టివల్. నవ్ అంటే న్యూ అని గుర్తుపెట్టుకొని న్యూగా వచ్చినటువంటిది కాశ్మీర్ బాగా డెవలప్ అవుతూ ఉంది. హిజ్రీ అనేది ఇది ముస్లిం లాగా ఉంది కాబట్టి, ముస్లిం పేర్లాగా ఉంది కాబట్టి హిజ్రీ అనేది ఇస్లామిక్ న్యూ ఇయర్ క్యాలెండర్. గుడి పావడ ఎక్కువ గుడులు ఉండేది ఎక్కడ ఉన్నాయంటే మహారాష్ట్రలో. ఏకంగా 4 జ్యోతిర్లింగ గుడులు ఉన్నాయి ఇక్కడ మహారాష్ట్ర అండ్ గోవా. షిగ్మో శిశిరోత్సవ శిశువులందరూ కూడా గోవాకు పోవాలా గో అనుకుంటున్నారు. 10 అయిపోయి ఇక్కడికి. తర్వాత 11th వన్ చెట్టి చాంద్ వచ్చేసి సింధ్ కమ్యూనిటీ వాళ్ళు ఈ చెట్టి చాంద్ అనే న్యూ ఇయర్ డేను జరుపుకుంటారు. చెట్టి చాంద్ ఓకే. అనుకోండి, సింధీ అని పెట్టుకోండి. ఆషాదీ బీస్ ఆశా అంటే కోరిక కదండి. ఆశ కుచ్చు హోతాయని ఆశగా ఉంది. కుచ్చు హోతాయని పాట పాడాలని ఆశగా ఉంది. ఆషాదీ బీజ్ అంటే కచ్చి కమ్యూనిటీ. సో కచ్చి ఎక్కడ ఉంది? ఇక ప్రాంతం అడగడం కచ్చి అనేది గుజరాత్ రాష్ట్రంలోని ప్రదేశం అనమాట. సో కచ్చి కమ్యూనిటీ అనేది ఎక్కడ గుజరాత్లో ఉంది. కాబట్టి కచ్చి కమ్యూనిటీ జరుపుకునేటువంటి న్యూ ఇయర్ ఫెస్టివల్ ఏదంటే ఆషాదీ బీజ్ కచ్ కమ్యూనిటీ. కచ్ ఎక్కడ ఉంది? గుజరాత్ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఆశ అనేది కుచ్చు హోతాయని పాట పాడుకుంటున్నారు. కుచ్చు హోతాయి. కాబట్టి మనకు గుర్తుకొని కూచిపూడి గుర్తు ఉంది కదండి. కూచిపూడి ఏ రాష్ట్రం యొక్క క్లాసికల్ డ్యాన్స్? ఆంధ్రప్రదేశ్. ఓకేనా. కానీ ఇక్కడ ఆషాదీ బీజ్ అనేది కుచ్చి కమ్యూనిటీ యొక్క న్యూ ఇయర్ ఫెస్టివల్. జూడ్ శీతల్ లేదా జూర్ శీతల్ గుర్తుంటుంది. సీత ఇక్కడ కూడా సీత ఎక్కడ పుట్టింది? ఈమె జనక మహారాజు గారి యొక్క కుమార్తె. జనకరాజ్యం అనేటువంటి జనకపురి నేపాలి. సో జనకరాజు యొక్క రాజ్యం యొక్క క్యాపిటల్ ఏదంటే జనకపురి ఎక్కడ ఉందంటే నేపాల్లో ఉందని కొందరు చెప్తారు. ఇంకా కొన్ని గ్రంథాలు ఏం చెప్తారంటే సీతామర్హి ఇది ఎక్కడ బీహార్లో ఉందని చెప్తుంది. కాంట్రవర్సీ ఉంటుందన్నమాట. ఎక్కువ మంది ఏమో జనకపురి అని చెప్తారు, కొందరు సీతామర్హి బీహార్ అని చెప్తూ ఉంటారు. మరి యొక్క జనకపురి అనేది జనకుని యొక్క రాజధాని కింగ్డమ్ ఆఫ్ మిథాలి. ఓకే, కింగ్డమ్ ఆఫ్ మిథిలా నగరం అని చెప్తున్నాం. మిథిలా నగరం యొక్క రాజధాని జనకపురి.
కాబట్టి నేపాల్ ఉంది, బీహార్ ఉంది. శీతం ఎక్కడ పుట్టింది? 2 ప్రదేశాలు పుట్టిందని చెప్తూ ఉన్నాం. ఒకటి నేపాల్ వాళ్ళు ఏమంటారు? మా దేశంలో పుట్టింది వాళ్ళు అంటారు. మనం ఏం చెప్తున్నాం? బీహార్లో పుట్టింది మనం చెప్తున్నాం. కాబట్టి సీతమ్మ నేపాల్లో పుట్టింది, బీహార్లో పుట్టింది అని అనుకుంటే ఈ యొక్క శీతల్ లేదా జూర్ శీతల్ అనే ఫెస్టివల్, న్యూ ఇయర్ ఫెస్టివల్ ఎక్కడుందంటే మైథిలి కమ్యూనిటీ, ఇక్కడ మిథిలి కదా, సో మిథిలా రాజ్యం కదా, సో మిథిలా రాజ్యం కాబట్టి మైథిలి కమ్యూనిటీ ఎక్కడ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ జూడ్ శీతల్ లేదా జూర్ శీతల్ అనేది బీహార్, జార్ఖండ్ మరి నేపాల్, ఈ బీహార్ రాష్ట్రంలోను, జార్ఖండ్ రాష్ట్రంలోను మరి నేపాల్ దేశంలోనూ కూడా ఈ యొక్క జూడ్ శీతల్ లేదా జూర్ శీతల్ అను వాళ్ళు న్యూ ఇయర్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత నవరోజ్ అండ్ నవరోజ్, ఓకే, నవరోజ్ అండ్ నోరోజ్ ఇది వచ్చేసి పార్సీ కమ్యూనిటీ. నవ్ అంటే కొత్తది కదా, ఇక్కడ మనకు ఇచ్చిన ఆల్రెడీగా కాశ్మీర్లో నవరోజ్, నవరోజ్ 2 కూడా కదా. నవరోజ్ ఇది పార్సీ కమ్యూనిటీ జరుపుకునేది న్యూ ఇయర్. జనరల్గా పార్సీ కమ్యూనిటీ అనేది ఎక్కడ ఉంటుంది? మనకు జమ్మూ కాశ్మీర్లో ఎక్కువ మంది కమ్యూనిటీ ఉంటుంది కాబట్టి పార్సీస్ కమ్యూనిటీ జరుపుకునే న్యూ ఇయర్ ఫెస్టివల్ అంటే నవరోజ్ లేదా నవరోజ్. ఇది సాంగ్ నవరోజ్ లేదా నవరోజ్ అనే సాంగ్ ఇంటాంజిబుల్ వరల్డ్ హెరిటేజ్ ఎలిమెంట్స్లో కూడా ఇది గుర్తింపబడింది అనమాట. కాబట్టి నవరోజ్ లేదా నవరోజ్ అనేది పార్సీ కమ్యూనిటీ జరుపుకునేటువంటి న్యూ ఇయర్ ఫెస్టివల్. తర్వాత చెలియో చైతి, చెలియో అని పాట పాడుతున్నారు. చెల్లి అని పాట ఉంది కదా మనకు. సో బీహార్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు చెల్లియో చెల్లకు చేసిన యగ్గులు అని పాట పాడుకుంటారు అనమాట. ఓకే, కాబట్టి చెల్లియో చైతి, ఓకే, చాత్. ఓకే, బీహార్, ఉత్తరప్రదేశ్ వాళ్ళు చెల్లియో చెల్లకు అని పాట పాడుకుంటున్నారు. కాబట్టి చెల్లియో చైతి చాత్ అనే న్యూ ఇయర్ ఫెస్టివల్ను బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్ వాళ్ళు జరుపుకుంటారు. తర్వాత బెస్తు వారాస్, మీరు దీన్ని బేస్తవారం అనుకోండి, బేస్తవారం. జనరల్గా మన తెలుగు రాష్ట్రాల్లో బేస్తవారం అంటే థర్స్డే రోజు మనం చికెన్, మటన్ తినం. సాయిబాబాను పూజించే వాళ్ళు తినరన్నమాట. మరి జనరల్గా గుజరాత్లో మీరు చూసినట్టయితే గుజరాత్ రాష్ట్రంలో మాంసం తినే వాళ్ళు చాలా తక్కువ మంది అండి, చాలా తక్కువ గుజరాత్ రాష్ట్రంలో. కాబట్టి బెస్తలు అంటే చేపలు అనుకోవాలి కదా. సో బేస్తవారం అనుకో మీ ఇష్టం, బేస్తవాళ్ళు లేరు అక్కడ. మనం కూడా బేస్తవారము మనం మాంసం తినము అంటే గుజరాత్ రాష్ట్రంలో చాలామంది ప్రజలు నాన్ వెజ్ తిన్నారు. కాబట్టి గుజరాత్ న్యూ ఇయర్ డే. తర్వాత లాసూంగ్, సూన్ గుర్తుపెట్టు, సూన్ తొందరలో లాస్ అవుతావు. ఇక సిక్ కమ్యూనిటీ వాళ్ళు కెనడాలో, అమెరికాలో వెళ్ళి మన భారతదేశం మీద నెగిటివిటీగా ఎక్కువగా వాళ్ళు మన భారతదేశాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు అన్నమాట. అమెరికాలో ఎక్కువ మన గుడుల మీద దాడులు జరుగుతున్నాయి, కెనడాలో కూడా దాడులు జరుగుతున్నాయి మన గుడుల మీద. వాళ్ళందరికీ మన భారతదేశం ఒకే హెచ్చరిక చేసింది, తొందరగా మిమ్మల్ని అంతం చేస్తాం. ఎవరైతే భారతదేశంలో ఈ యొక్క పంజాబ్ సిక్కులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారో అటువంటి వాళ్లకు త్వరలోనే మీకు ముహూర్తం పెడతాం, డెడ్ ఇస్తా, త్వరలో మీరు అంతమైపోతారని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వార్నింగ్ ఇచ్చింది, గుర్తుపెట్టుకోండి. సో తొందరలోనే మీరు అందరూ లాస్ అయిపోతున్నారు, తొందరలోనే మీరందరూ లాస్ అయిపోతున్నారు. ఎందుకు లాస్ అయిపోతున్నారు? మీరు భారతదేశానికి వ్యతిరేకంగా ఈ యొక్క సిక్కులుండి తీవ్రవాదులు కొందరు తీవ్రవాదులు ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి మీరు త్వరలోనే మీరు లాస్ అవుతారు అని చెప్తుంది. ఇక్కడ ఏమంటే సిక్కిమీస్ న్యూ ఇయర్, అక్కడ చెప్పిన బైసాఖి చెప్పిన కదా, అది కూడా అండి. 2 పండుగలు అక్కడ జరుగుతుంది. ఓకే, బైసాఖి మరియు లోసూంగ్, సిక్కిమీస్ న్యూ ఇయర్. ఓకే, ఇక్కడ మనకు ఎవరైనా ముఖ్యంగా ఈ యొక్క సిక్కింలో ఉన్నటువంటి భూటియా అండ్ లాబ్షా ట్రైబ్స్ ఈ యొక్క ఫెస్టివల్ జరుపుకుంటారు. ఓకే, భూటియా అండ్ లెప్షా ట్రైబ్స్ ఎక్కడ ఈ 2 ట్రైబ్స్ అంటే పంజాబ్ రాష్ట్రంలో ఉన్నాయి. పంజాబ్ సిక్కు కదా, సిక్కిమీస్ న్యూ ఇయర్.
తర్వాత పనా సంక్రాంతి అయితే మనకు గుర్తు వస్తుంది. ఇక్కడ మనకు కన్ఫ్యూజ్ అవుతుండ, సంక్రాంతి అనేది ఆంధ్రప్రదేశ్ ఫెస్టివల్ కదా, తెలంగాణ ఫెస్టివల్ కదా అనుకుంటుంటాం. ఈ యొక్క మనం సంక్రాంతి అంటాం, తమిళన్స్ వచ్చేసి వాళ్ళు పొంగల్ అంటారు. ఏ పేరు తెలిసినా అది మాత్రం ఫెస్టివల్ మాత్రమే, హార్వెస్ట్ ఫెస్టివల్స్. కానీ ఇది న్యూ ఇయర్ అయితే కాదు. మనం న్యూ ఇయర్ ఎప్పుడు జరుపుకుంటాం? ఉగాది నాడు మనం ఆ రోజు పంచాంగం తిప్పించుకుంటాం, శ్రవణం చేసుకుంటాం. కాబట్టి తెలుగు వాళ్ళకు ఉగాది అనేది న్యూ ఇయర్, కానీ సంక్రాంతి అనేది మనకు న్యూ ఇయర్ కాదు. సంక్రాంతి మనకు హార్వెస్ట్ ఫెస్టివల్. ఇంకొక వీడియోలో మనం హార్వెస్ట్ ఫెస్టివల్ గురించి కూడా చూస్తాం. కాబట్టి మన ఆంధ్ర రాష్ట్రం పక్కనే ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే మనకు ఒడిశా. మనకు ఇది ఫెస్టివల్ అయితే ఈ యొక్క ఒడిశా వాళ్ళకు పనా సంక్రాంతి అనేది న్యూ ఇయర్. సో కాబట్టి మిత్రమా, చాలా జాగ్రత్తగా గమనించండి. మన దగ్గర మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ కాబోతూ ఉంది. ఈ యొక్క మెంటర్షిప్ ప్రోగ్రామ్ జాయిన్ కావాల్సిన వాళ్ళు మనకు ఉత్తమ్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు 15th లోపల ఇక 300 రూపీస్ పే చేసుకుంటే తర్వాత ఆఫర్ మళ్ళీ అమౌంట్ ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఇది ఎక్స్ట్రాడినరీగా మీకు ఏ బిట్ కూడా మిస్ కాకోకుండా అటువంటి ఎక్స్ట్రాడినరీగా మీకు కోడింగ్ క్లాసెస్, జీకే, డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి, డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు కూడా మీకు అందించబోతున్నాం. మీరు కంపల్సరీగా మనకి ప్రోగ్రాంలో జాయిన్ కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.